హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రసూనా స్టోర్స్ అండ్ ఫింగర్ ఛానల్. సో ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాం. ఇది కొత్త వ్లాగ్ అనాలో కంటిన్యూటీ వ్లాగ్ అనాలో నాకు తెలియట్లేదు. బట్ వాట్ ఎవర్ మేబీ భీమిలిపట్నం పార్ట్ 1 వ్యూస్ ఏవైతే చూసానో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా లోకల్ ఫుడ్ కానీ లోకల్ రిచువల్స్ కానీ అన్నీ చూపిస్తున్నప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో అనే డౌట్తో చేశాను యాక్చువల్గా. కానీ స్టార్టింగ్లో అంత రెస్పాండ్ రాలేదు. బట్ ఇప్పుడైతే చాలా అద్భుతంగా వస్తుంది అండ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన మోస్ట్ ఇన్ఫర్మేటివ్ అండ్ మీకు పాత రోజులన్నీ గుర్తొచ్చేవిలాగా చూపిస్తాను బ్లాగ్లోని. బ్లాగ్ స్టార్టింగ్లోనే మీకు ఈ ముగ్గురు ఐస్ గోలర్స్ తింటాం కనబడ్డది కదండి. అది న్యూ కాలనీలోని మీకు ఒక ఫేమస్ పాన్ షాప్లో అవి దొరుకుతాయి, మీరు ట్రై చేయొచ్చు. సో ఏంటా కూర్చొని మార్నింగే తింటున్నాం అని చూస్తున్నారా? ఏం లేదండి, మ్యాంగో సీజన్ కాబట్టి నేను కూర్చోబెట్టి కుక్కుకి యాక్చువల్గా నైట్ మిగిలిన అన్నాన్ని చల్దన్నం అంటారు, ఆ అన్నంతో మ్యాంగో ఎలా తినాలో నేర్పించాను. సమ్మర్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో ఒక మంచి పని చేశాను అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. జనరల్గా చల్దనం మన ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా బాగా వర్క్ చేస్తుందండి. అది చిన్నపిల్లలు తింటే ఇంకా మంచిది. సో అది ఎలా తినాలి ఏంటి అనేది నేర్పాను. ఆ తర్వాత మేము లంచ్లోని కీమా పులావ్ అండ్ చేపల పులుసు, జీడిపప్పు కీమా, పీతలు, ఇవన్నీ వెరైటీస్ ఆ ఒక్కరోజు. ఇది ఏంటో ఇన్ని స్పెషల్స్ ఈరోజు తింటుంది అని చూస్తున్నారా? ఏం లేదండి, ఆ డేలోని మేము అందరం నాన్ వెజ్ తినే రోజు, అందుకని తిన్నాం. సో ఇట్ వాజ్ ఎ లేజీ డే. సో ఒక లేజీ డే అయిన తర్వాత వైబ్రేట్ డే ఉండాలి కాబట్టి నెక్స్ట్ డే మేము అరకు లోయలకి బయలుదేరాం. సో ఏంటా అని చూస్తున్నారా? ఏం కాదు, మేము ఇంకొక 2 శాలరీలని పిక్ చేసుకోవాలి, అందుకని వెళ్తున్నాం. సో ఇది ఈ ప్లేస్ మీరు ఏదైతే చూస్తున్నారో న్యూ కాలనీ ఫ్లైఓవర్ అండి, వైజాగ్లో ఉన్న ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఈ ఫ్లైఓవర్ నుంచి మేము మా కజిన్స్ని పిక్ చేసుకోవడానికి వచ్చాము. ఏంటో సడన్గా అరకు బయలుదేరారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వివర్ ఇన్ ఎ లాంగ్ ట్రిప్. సో ముందంతా పండగల హడావిడితో అయిపోయింది. సో అందరం కొంచెం వీకెండ్కి రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాం. బికాజ్ మా కజిన్స్ టెక్కీ పీపుల్ అవ్వడం వల్ల దే గాట్ హాలిడే. సో ఇంకెందుకు ఈ వీకెండ్ వేస్ట్ చేయడం అని ఇంకొక రోజు హాలిడే పెట్టుకొని మొత్తం 3 days చలోట అరకు అనుకున్నాం. అండ్ ద స్పెషల్ ఏంటి అంటే ఆ నెక్స్ట్ డే మా యానివర్సరీ. సో వి థాట్ ఆఫ్ సెలబ్రేటింగ్ దేర్. సో అందుకని ఈ అరకు ప్రయాణం. సో వెళ్తూ మార్నింగే ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలండి, లేకపోతే బుర్ర పాడైపోతుంది. సో అందుకని మేము చిన్న వాల్టర్లో, ఐఎమ్ సో సారీ, పెద్ద వాల్టర్లో ఉన్న ఒక నార్మల్ షాపు, బట్ ఇది ఆల్మోస్ట్ 20 years పాతదండి. సో ఆ షాప్కి వెళ్ళి ఇడ్లీలు అన్నీ తిన్నాం. ఆ తర్వాత ఆ పక్కనే ఆనుకొని మీకు ఈ రాగి మాల్ట్ ఏదైతే ఉందో, రాగి మాల్ట్, మజ్జిగ అండ్ పుచ్చకాయ జ్యూసు, తర్వాత మీకు వైట్ గుమ్మడికాయ అనేది ఐడియా ఉంది కదండి, మన దిష్టికి అది కట్టుకుంటాం, దాని కిచిడి, దాని జ్యూసు అమ్ముతున్నారు. ఇది ప్యూర్గా ఏంటంటే ఇట్స్ వెరీ హెల్దీ ఫుడ్ అండి. కానీ ఇది అందరం తింటాం, బట్ తింటే మాత్రం అద్భుతమైన హెల్త్ ఉంటుంది. మస్ట్ ట్రై, ఒక్కసారి ట్రై చేయండి. సో అక్కడి నుంచి మేము ఆల్మోస్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత అది పెళ్ళిళ్ళ సీజన్ అవ్వడం వల్ల ఎటు చూసినా బాణాసంచారం, పెళ్ళిళ్ళు, పండగలతో చాలా హడావిడిగా ఉందండి. సమ్మర్ మనం అనుకుంటాం కానండి అంత బ్యాడ్ ఏం కాదు, ఎందుకంటే ఆ సమ్మర్లోనే మనం కష్టపడి ఉషు అనుకొని ప్రయాణాలు చేస్తాం, చాలామందిని కలుస్తాం, మెమరీస్ కూడా పోగవుతాయి. సో బేసికలీ సమ్మర్స్ ఎవరికి ఇష్టం ఉండదు, బట్ నాకైతే చాలా ఇష్టం. సో ఘాటీ రోడ్ దాటి ముందు ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి. చాలాసార్లు అరకు వెళ్ళినా అంతగా అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగి ఎప్పుడు దండం అయితే పెట్టుకోలేదు. కానీ ఆ రోజు ఆగి దండం పెట్టుకుంటే మంచిది అని మా తమ్ముడు చెప్పాడు. అండ్ అది రీసెంట్గా కొంచెం చాలా పెద్దదిగా కూడా బిల్డ్ చేశారు అని అన్నారు. అది దుర్గమ్మ టెంపుల్ అని అన్నారు అక్కడ. సో మేము ఒకసారి దర్శనం చేసుకొని అయితే ఇంకా అది ఘాటీ రోడ్ కాబట్టి దేవుడు ఆశీస్సులు కూడా ఉంటే చాలా మంచిది అనుకొని మేము స్టార్ట్ అయ్యాం. సో చూస్తున్నారు కదండి, ఆ లోయలు, ఆ మలుపులు, ఆ గ్రీనరీ, ఇట్స్ రియలీ చాలా బాగుంది. అండ్
నార్మల్ టెంపరేచర్ కన్నా ఇక్కడ టెంపరేచర్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల మేము ఏసీ ఆపుకొని ఆ హైట్స్లో వెళ్తున్నా సరే మాకు అంత వేడిగా ఉక్కపెట్టుతూ అలా ఏం అనిపించలేదు. కుక్కు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పటి వరకు తనని తీసుకెళ్ళింది బీచెస్కి. ఫర్ ది ఫస్ట్ టైం తనని నేను హిల్స్లోకి, మౌంటైన్స్లోకి తీసుకెళ్తున్నాను. అండ్ షీ వాజ్ రియలీ వావ్, ఇట్స్ సో గ్రేట్, లైక్ నేను యూట్యూబ్లో చూసినట్టుగా ఉంది అని. ఈ మధ్యన పిల్లలందరూ మామూలుగా చూడడం మానేసి యూట్యూబ్ల మీద పడుతున్నారు కదా, సో ఇంకా వాళ్ళకి యూట్యూబ్ భాషలోనే చూపించాను. చాలామందికి డౌట్ ఉంటుంది, అరకు ఏ సీజన్లో వెళ్తే బాగుంటుంది, లైక్ సీజనల్ ట్రిప్సా ఇవి అని. అరకు అనేది ఒక హిల్ స్టేషన్ అండి, అది మినీ ఊటీ ఆఫ్ ఆంధ్ర అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఐఆమ్ లైక్ తెలియని వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. బేసికలీ అరకు లోయలో అందాలు ఏంటి అంటే, మీకు అక్కడున్న రీజనల్ ఫుడ్ అండ్ ఏవైతే మూలికలు ఉంటాయో అవి, అండ్ కాఫీ ఏదైతే దొరుకుతుందో అది. అండ్ ఇది విజిట్ చేసే సీజన్ కూడా ఉంది, మిడ్ ఆఫ్ అక్టోబర్ నుంచి మిడ్ ఆఫ్ జాన్ వరకు మీరు విజిట్ చేయొచ్చు. ఇది వైజాగ్ నుంచి 175 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. యూ కెన్ యూజ్ ట్రైన్, బస్ ఆర్ ఓన్ కార్స్, బట్ కార్ అయితే వెల్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ప్రిఫర్ చేస్తేనే మంచిది. బట్ ఒకవేళ మీరు ట్రైన్ తీసుకుంటే కనుక వైజాగ్ నుంచి మార్నింగ్ 6 o'clockకి గ్లాస్ ట్రైన్ అని ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, బట్ అది కంప్లీట్గా గ్లాస్తో ఉంటుంది. కాబట్టి మీరు ట్రైన్ యూస్ చేస్తే కనుక మీరు అరకు ఎంటర్ అవ్వగానే మీకు ఆల్మోస్ట్ మీరు అడవిలో నుంచే వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో లెట్స్ ట్రై దట్. అండ్ ఇక్కడైతే ఏం చేస్తున్నామని చూస్తున్నారా, ఇది కాఫీ చెట్లు అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అరకు ఈజ్ ఫేమస్ ఫర్ కాఫీ. మోస్ట్ ఆఫ్ ది హిల్ స్టేషన్స్లో కాఫీ పండిస్తారు, మేబీ దాని టెంపరేచర్ ఆర్ అట్మాస్ఫియర్ వల్ల అనుకుంటాను. అండ్ ఇక్కడ స్పెషల్గా చికెన్ ఏదైతే కాలుస్తున్నారో అది బొంగులో చికెన్ అండి, అండ్ అది ఒక ఫేమస్ డిష్ అండి. అరకు ఎవరు వెళ్ళినా తప్పకుండా ట్రై చేసేది. అండ్ ఇది అన్ని వ్యూ పాయింట్స్ పక్కన ఎక్కడైనా మీకు దొరుకుతుంది. అండ్ బొంగులో చికెన్ కానీ, చీకులు కానీ, లేదు అంటే మీకు ఫిష్ కూడా దొరుకుతుంది కొన్నిసార్లు సీజన్ బట్టి. బట్ ఇదైతే ఎవర్ గ్రీన్గా ఉంటుంది. అండ్ వాళ్ళ మేకింగ్ కూడా మీరు చూస్తే సూపర్ అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, అరకు ట్రెడిషనల్ ఉమెన్. ట్రెడిషనల్ ఉమెన్ అని ఎందుకన్నాను అంటే, ఆవిడ కట్టు, ఆవిడ భాష అది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అందుకని మీకు అది గిరిజనులు ఉండే ప్రదేశం అండి. అండ్ ఒరిస్సాకి, ఆంధ్రాకి బార్డర్ కూడా ఈ లంబసింగి, అరకు, తర్వాత పాడేరు ఇవన్నీ ఈ లైన్లోకే వస్తాయండి. అండ్ ఈ ఏరియా ఏదైతే మీరు చూస్తున్నారో అది మీకు బొంగు కర్రలు అంటారు కదా, ఆ కర్రలతో నించోబెట్టిన షాపింగ్ కాంప్లెక్స్. అది సీజన్ టైంలోని ఫుల్ రద్దీగా ఉంటుందట. ప్రస్తుతం అయితే నాన్ సీజన్ కాబట్టి మీకు ఇక్కడ జనాలు కానీ హడావిడి కానీ కనబడట్లేదు. ఇట్స్ లైక్ పీక్ టైం అయితే కాదు, బట్ వెరీ ప్లెజెంట్ టైం. అండ్ ఈ రోడ్స్ ఏవైతే చూస్తున్నారో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వేసిన రోడ్స్ అంట ఇవి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పేషియస్గా ఉంది. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే, వీళ్ళు డెవలప్మెంట్ అని పేరు చెప్పి కొండలు కూడా తవ్వుతున్నారండి. అదే సాడ్ పార్ట్. ఇలాంటి నేచర్ థింగ్స్లో మనం జనరల్గా డెవలప్మెంట్ స్టార్ట్ చేయకూడదండి, ఎందుకంటే ఒక చెట్టు పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చుట్టుపక్కల ఆ చెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఒక్క ఏటుతో అది తీసేసి డెవలప్మెంట్ అని చెప్పి అక్కడ బిల్డింగ్స్ కట్టేసి అసలు వాటర్ సప్లై కూడా లేకుండా చేసి, అంటే ఏదైనా మనకి సర్క్యులేషన్ అనేది ఉంటుంది కదా, అది మనం ఆపేస్తున్నాం. బట్ మనం రెగ్యులర్గా సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి మనం రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి ప్లేసెస్కే కదండి మనం వచ్చేది. సో జస్ట్ హ్యావ్ ఎ కాన్షియస్ దట్ మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే వేస్ట్ ఎక్కడ పడేయవద్దు, చెట్లు అన్నెసెసరీగా పీకడం లాగడం చెయ్యొద్దు. సో హియర్ ఏదో లైక్ మనం వచ్చాము ఇక్కడ రిసార్ట్. యాక్చువల్గా అయితే మేమేం బుక్ చేసుకోలేదు, బట్ జస్ట్ రిసార్ట్స్ చూడడానికే వచ్చాము. ఇక్కడ ఏంటంటే రైలింగ్ ఇదంతా చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా ట్రైన్ పక్కన ఒక లైక్ ఓపెన్ ప్లేస్లో ఉన్న రిసార్ట్ అండి.
ఇది బేసికలీ కపుల్ రిసార్ట్స్ అని అంటారు. అండ్ న్యూలీ మ్యారీడ్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్తోని జస్ట్ చిల్ అవుట్ అవ్వడానికి వస్తే కనుక ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి నైట్ టైం మనం ఫైర్ వర్క్ కూడా చేసుకోవచ్చు అంట. అండ్ ఓన్గా కుక్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంది. ఈ వ్యూ చూస్తున్నారు కదండి, వ్యూ చూస్తే మీకు కొన్ని పాటలు గుర్తొస్తున్నాయి కదా, చిరంజీవి, రాధా ఈ పాటలు. నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. 90s 80sకి వెళ్ళిపోయాను. అండ్ రూమ్ మీకు ఒకసారి చూపించాలనుకున్నా. ఇట్స్ వెరీ కూజీ రూమ్. ఐ లవ్డ్ ఇట్ రియలీ. ఇది రూమ్ చూడగానే యాక్చువల్గా ఎవరికైనా వాళ్ళ హనీమూన్ గుర్తొస్తుంది, పెళ్ళైన వాళ్ళకైతే. లేదు ఫ్రెండ్స్తో అయితే ఫుల్ మందుపాటి ఎలా కొట్టాలని ఆలోచిస్తుంటారు. ఇట్స్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ క్లాత్ అండ్ ఆ ప్లాస్టిక్ ఫైబర్ అనమాట. వాష్రూమ్ అయితే పడుకోవచ్చు, అంత పెద్దది ఉంది వాష్రూమ్ కూడా చూస్తున్నారు కదా. సో అక్కడి నుంచి మేము ముందుకు వచ్చామండి. బికాజ్ వీ వాంట్ సంథింగ్ లైక్ పిల్లలకి ఆడుకునేలాగా ఉండాలి అనుకున్నాం. అంటే బేసికలీ కుక్కు బాగా ఒక్కరిదే ఉంది కదా, దాంతోపాటు కిడ్స్ ఎవరు లేరు. సో అది బోర్ అయిపోతుందని ఏదైనా ప్లే ఏరియా లాగా ఉన్నది ఏదైనా ఉందేమో అని చూడడానికి ఇంకొంచెం ముందుకు వచ్చాం. సో ముందుకు వస్తే ఇక్కడ మేము ఏదైతే చూస్తున్నామో అది అక్కడ సంత పెట్టారండి. కాకపోతే ఆ 2 days అక్కడ ఫుల్గా ఏదో అమ్మవారి పండగ ఉన్నదని కూడా తెలిసింది. సో అందుకని మార్కెట్ ఏరియా ఫుల్ బిజీగా ఉంది. సో అక్కడి నుంచి ఆ మార్కెట్ ఏరియా నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాం. అప్పటికి మాకు ఆకలి స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా వీళ్ళు ఏం తిందాం. సో అక్కడ మాకు స్టార్ అన్నపూర్ణ అనే హోటల్ కనబడ్డది. సో వి క్విక్లీ రష్డ్ ఇంటూ ఇట్. అండ్ అక్కడ మేము బొంగులో చికెన్, నెక్స్ట్ వచ్చేసి ఏవైతే వెరైటీలు ఉన్నాయో టక ఆర్డర్ ఇచ్చేద్దాం ట్రై చేసాం. సో సారీ, ఆ రోజు కూడా నేను నాన్ వెజ్ తినలేను బికాజ్ ఆ రోజు సండే. మీరు ఏ వ్లాగ్ చూసినా సరే ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నట్టుగా కనబడుతుంది. బికాజ్ ఎందుకంటే అన్ని సండేసే చేస్తాను కాబట్టి. సో వెజ్లో ఏమున్నాయని వెజ్ కూడా చూశాను. ఈ అల్పప్రాణికి ఏదో ఒకటి దొరికిందిలేండి. కానీ నాన్ వెజ్లో చూడండి అసలు పిచ్చెక్కిచ్చే బొంగులో బిర్యానీ. నేను వెజ్ బొంగులో బిర్యానీ తీసుకున్నాను. అది కూడా చాలా బాగుందండి. ఇట్స్ లైక్ బిర్యానీ అంటే హైదరాబాద్ వాళ్ళకి కంప్లీట్ బిర్యానీ అని తెలుస్తుంది. బట్ ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి అది పులావ్. ఎందుకంటే ఇది బిర్యానీ అంటే కొడతారు నన్ను. సో అది పులావ్ హైదరాబాద్ వాళ్ళకి. కానీ వైజాగ్ ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి అదే బిర్యానీ అండి. బట్ ట్రస్ట్ మీ, బొంగులో బిర్యానీ చాలా బాగుంది. ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా ట్రై చేయాలి. ఒకసారి అయితే ట్రై చేయండి. స్టార్టింగే బొంగులో బిర్యానీతో స్టార్ట్ చేసాం. బట్ ఇంకా కొంచెం వెల్త్గా అనిపించి మేము స్టార్టర్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నామండి. అది కూడా బొంగులోనే చేశారు ఆ స్టార్టర్స్ కూడా. సో అవి కూడా ఫటాఫట్ తినేసి ఇంకా బ్యాక్ టు రిసార్ట్ అండి. రిసార్ట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ప్రకృతి రిసార్ట్స్కి వచ్చేసాం. ఏంటో ప్రకృతి అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇట్స్ లైక్ బాగా అది కొండల మధ్యలో ఉంది. అండ్ అక్కడ ప్లే ఏరియా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ చాలా బాగుంది. సో అందుకని ఇంకా అది మాకు నచ్చి దానికి ఫిక్స్ అయ్యాం. మీకు దాని వ్యూ కూడా చూపిస్తాను చూడండి. చాలా రీజనబుల్గా వచ్చిందండి. అంటే అది ఆఫ్ సీజన్ అవ్వడం వల్ల రిసార్ట్ అంతా ఖాళీ ఉంది. అక్కడ మహా అయితే ఒక 2 couples అండ్ మేమే ఉన్నాము. సో అది మాకు ఎంతకు వచ్చిందంటే జస్ట్ ఫర్ 3000 ఆ డేకి. అండ్ ఆల్మోస్ట్ 6 people వరకు ఉండడానికి అలౌ కూడా చేశారు విత్ ఎక్స్ట్రా బెడ్స్. అండ్ దాని డీటెయిలింగ్ ఏంటి అంటే ఓపెన్ గార్డెన్ ప్లస్ ఓపెన్ ఏరియా అండ్ క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. అండ్ ఫుడ్ అయితే అక్కడ లేదు, బయట నుంచి తెచ్చుకోవాలి. బికాజ్ రెస్టారెంట్ ఆ రోజు బంద్. అక్కడి నుంచి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మేము అరకు మ్యూజియంకి వచ్చామండి చూడడానికి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మనకి బొమ్మల రూపంలోని చూస్తున్నామండి. పాము కాటు వేస్తే పసరు ఎలా వేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, వాళ్ళ అంటే జీవన వృత్తి ఏంటి, బ్రతకడానికి వాళ్ళు ఏం చేస్తారు, బ్రతుకు తిరుగు, పెళ్ళి, చావు, పండగలు అన్నీ ఈ ఒక బొమ్మల్లో మీరు చూస్తున్నారు కదా. చాలా రియలిస్టిక్గా, అంటే నిజంగానే మనిషి అక్కడ ఉన్నారా అని అనుకున్నాను నేను వెళ్ళిన వెంటనే. కానీ అది ఆ లైట్ సెట్టింగ్ కానీ ఆ ఏవైతే ఆర్ట్ ఉందో అసలు చాలా బాగుందండి. నేను చాలా అయితే నేర్చుకున్నాను అక్కడి నుంచి. ఎందుకంటే ఆ యూసేజ్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అంత రియలిస్టిక్గా నిజంగా హార్ట్తో చేస్తేనే కానీ రాదు.
కల్చర్స్‌నన్నీ చూస్తే మీకేం గుర్తొస్తదండి? హరప్పా, మొహంజొదారో ఎవరైతే చదివుంటారో ఖచ్చితంగా వాళ్ళకి గుర్తొస్తది. పార్టిషన్ అయిపోయి పాకిస్తాన్‌కి మనొక సొత్తు ఎళ్ళిపోయింది గానీ, లేకపోతే ఇండస్ వ్యాలీ, సింధు కల్చర్ ఇదైతే ఏది ఉందో అది చాలా మంచి కల్చర్, చాలా రిచ్ ఉన్న కల్చర్ అని విన్నాను. బట్ కొంతవరకే నేను దాని గురించి చదవగలిగాను. బట్ ఇలాంటి కల్చర్స్ మన ఇండియాలో చూస్తే గనక వి ఆర్ వెరీ రిచ్ ఇన్ కల్చర్ అని అర్థం అవుతుంది. సో ఆ కల్చర్ని కూడా మనం ఎప్పటికీ మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఆ మ్యూజియం పార్ట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, జస్ట్ చిన్న పూల్లా పెట్టి దాని మీద రైలింగ్ స్టార్ట్ చేశారు. సైకిల్ రైడ్ అని లేకపోతే ఒక డైవింగ్ లాగా అలాగా స్టార్ట్ చేశారు. నేను కొన్ని క్యాప్చర్స్ అయితే చేశాను. బట్ ఇంకా లైక్ అడ్వెంచరస్గా కావాలి అనుకుంటే అక్కడి నుంచి కొంచెం ముందుకి కాఫీ ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఆ పక్కన మీకు స్కై డైవింగ్ లాంటిది కూడా స్టార్ట్ చేస్తున్నారని విన్నాను ఆ టైంలో. సో హియర్ సమ్ ఆఫ్ ది లైక్ షాపింగ్ పిక్స్. ఇది ఎక్కడికి వచ్చినా ఏవోటి ఏరుతుంది, తర్వాత నేను బిల్లు కట్టాల్సి వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే కంప్లీట్ లైక్ బార్డర్ ఆఫ్ చెప్పాను కదండి ముందే నేను, ఇది బార్డరు ఒరిస్సాకి ఆంధ్రాకి. అక్కడి నుంచి మేము మోహన్ హనీ బీస్ అని ఒక లైక్ ఫార్మింగ్ షాప్లోకి వెళ్ళాము. ఇది న్యాచురల్ హనీ ఎలా తయారు చేస్తారు, దాని విధానం ఏంటి, అక్కడ ఏం దొరుకుతాయి, ఇవన్నీ మేము చూసాం. ఆ జాంకాయలు కాంప్లిమెంటరీ అంటండి, మనం కొనుక్కుంటే ఇస్తారంట. మేము కొనుక్కున్నాము, మాకు 3 జాంకాయలు ఇచ్చారు. సో బీ ఫార్మింగ్కి వచ్చామండి. ఇది మంచి వ్యూ పాయింట్ కూడా. యాక్చువల్లీ అక్కడ ఫొటోస్ కూడా మేము మంచిగా తీసుకున్నాం, మస్తు వచ్చాయి ఫొటోస్. సో బీ ఫార్మింగ్ అనేది చాలా ఈజీ అనుకున్నానండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూశాను. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా అసలు అబ్బో ఇంత కష్టపడాలా అని. సో నాకు అర్థమైంది ఏంటంటే ఏ బిజినెస్ కూడా అంత ఈజీ కాదండి. అంటే అందరూ స్మెల్ పడుతుంది. కరుస్తుంది. ఇది మల్టీ ఫ్లేవర్. ఇది ఇట్లా వచ్చి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క తింటాక 3 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. మళ్ళీ బాక్స్ 3 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ వచ్చింది బాక్స్ వచ్చేస్తాయి వర్కర్ పీస్. మళ్ళీ ఏక మళ్ళీ ఆ బాక్స్ చంపేస్తాయి. వాటిలో తెలుసా ఇంతవరకు పోసేది. ఇప్పుడు రాణి పెట్టి నెక్స్ట్ పుట్ట పుడతా ఉంటే చనిపోయి పోతా ఉంది. రాణి అయితే మా వాడు చూసారండి, మరి కామెడీగా రాణి ఏదో అని అడుగుతున్నాడు. అందులో రాణి ఏదో పాపం ఆయనకి తెలియదు, అంటే తెలుసు కానీ అది సన్సెట్ టైము ఆఫ్టర్ 5:30 వాటికి కొంచెం ఎక్స్ట్రాగా లైక్ అవి భయపడతాయంట మనం ఏమైనా చేస్తాయేమో అని. సో అవి రివర్స్లో మనల్ని కుట్టడానికి ప్రయత్నిస్తాయి. సో అందుకని 5:30 అయిపోవడం వల్ల చూపించడం ఆయనకు అవ్వలేదు. బట్ ఎవరైనా చూడాలి అనుకుంటే అరకు వెళ్తే కనుక మీరు మార్నింగ్ 10 o'clock వెళ్తే ఆ రాణి ఏదైతే ఉందో అది కూడా చూడొచ్చంట. అండ్ ఇక్కడ చూస్తున్నారండి సన్సెట్, అసలు బ్యూటిఫుల్ సన్సెట్ అండి. నా లైఫ్లో నేను ఇది 4సారి చూస్తున్నాను, అంత బాగున్న సన్సెట్. ఆ ఏరియా కూడా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను షూటింగ్ స్పాట్ అంటండి. ఆయన చెప్పారు మాకు అక్కడ ఉన్న ఆయన. అక్కడ ఏవైతే మీరు పొలాలు చూస్తున్నారో అవి దున్ని పెట్టి రెడీగా ఉంచారు. వర్షాలు స్టార్ట్ అయితే ఇంక అక్కడ పొలాలు కూడా మనకి అంటే ఫార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టెప్ ఫార్మింగ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్స్ నాకు అక్కడ కనబడ్డాయి. ఇది మీరు చూస్తుంది స్టెప్ ఫార్మింగ్ అండి, కొండకి రంధ్రం పెట్టి చేస్తారంట. అండ్ ఇది ఫైర్ ఫార్మింగ్ అంటారంటండి. ఒక పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ అంటే సాయిల్ చాలా బాగుంటుందట. ఆ సాయిల్ మీద బర్న్ చేస్తే ఆ బర్న్ అయిన యాషెస్తోని ఫార్మింగ్ చేస్తారు. సో చాలా బాగుంది కదండి. నేనైతే ఈ 2 ఇన్ఫర్మేషన్స్ నేను ఆ రోజు తెలుసుకున్నాను. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సేమ్ అండి, నేను ఆ రోజు తినను కానీ నాకు అవే పదే పదే కనబడుతున్నాయి. బహుశా తినలేని రోజే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, మేబీ అదే అవుతుంది. సో ఇది ప్లేస్ చూస్తున్నారు కదండి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాపరాయి అంటారు. ఇప్పుడు ఫ్లో లేదు, వాటర్ ఫ్లో లేదు. మామూలుగా వాటర్ ఫ్లో ఉన్నప్పుడు చాలా ఫోర్స్
వస్తది. మీరు అనుకోని ఉండొచ్చు, బుర్రా కేవ్స్ ఇంకా చూపించలేదు ఏంటి అని. మా చెక్ లిస్ట్‌లో బుర్రా కేవ్స్ లేవండి. అంటే కేవ్స్‌కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఏం లేదు. జస్ట్ నేచర్‌ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. చూస్తున్నారు కదా ఆ సన్‌సెట్. యాక్చువల్‌గా మీకు చూపించడం కాదు, మేము చూస్తున్నప్పుడు చాలా బాగుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలండి. సో మేము దగ్గరున్న ఒక కాఫీ షాప్‌కి వెళ్ళాము. అది లోకల్ కాఫీ షాపు. అది దాని మేకింగ్ కూడా మేము కాఫీ మేకింగ్ సారీ అండి నేను చూపించలేకపోయాను. బికాజ్ అదే టైంలో నా ఛార్జ్ అయిపోయింది. బట్ కాఫీ తాగేసి కొంచెం ముందు ట్రావెల్ చేసి ఇంకా నైట్‌కి పార్సెల్స్ తీసుకోవడానికి మేము వచ్చాం. అక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది నాకు చూడగానే మనాలి గుర్తొచ్చిందండి. బికాజ్ లాంగ్ ట్రీస్, వైడ్ ఫ్లోర్ అండ్ బయట మీకు బోర్ కొట్టకుండా ఒక టీవీ సెటప్ చేశారు. సో అక్కడి నుంచి మేము పార్సెల్స్ తీసుకొని ఇంకా మా రూమ్కి వచ్చేసి మేము తినేసిన తర్వాత ప్లే ఏరియా నేను అన్నాను కదండి, ఆ ప్లే ఏరియాలో మేము ఆడుకున్నాం. మేము కాసేపు చిల్ అయ్యాం అక్కడ. అయిన తర్వాత ఇంకా ఇంకా రూమ్కి వచ్చామండి. సో చూస్తున్నారు కదా, ఏసీ అయితే ఆన్లో లేదు. అండ్ అది మిడ్ ఆఫ్ మే, బట్ ఏసీ ఆన్లో లేదంటే ఓన్లీ ఫ్యాన్ తిరుగుతుంది. అక్కడ ఎంత చల్లగా ఉందో ఆలోచించండి. వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. యాక్చువల్గా టెంపరేచర్ తక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ మరీ ఇంత తక్కువ ఉంటుంది అనుకోలేదు. సో ఏంటా అటు ఇటు తిరుగుతున్నాం అని చూస్తున్నారా? ఏం లేదండి, అది మా యానివర్సరీ సెలబ్రేషన్. మా ఆయన కొంచెం ఎక్సైట్ అయ్యి మాకు మేమే గిఫ్ట్లు ఇచ్చుకొని అలా కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాం. ఇది మాకు ప్రతి సంవత్సరం జరిగేదే. సో నెక్స్ట్ డే సన్ రైజ్ చూడడానికి నేను లెగిసాను, బట్ కొంచెం డిలే అయ్యింది. బట్ స్టిల్ ఆ కొండల మధ్యలో నుంచి ఆ వెలుతురు కానీ ఆ కిరణాలు కానీ చాలా బాగున్నాయండి. పెద్దవాళ్ళు అంటారు లైక్ 10 నిమిషాలు నేచర్తో ఉంటే బాగుంటుంది అండ్ మైండ్ అండ్ బాడీ రిలాక్సేషన్ ఉంటుంది. చెప్పులు లేకుండా గడ్డిలో నడిస్తే కూడా అది మన బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది అంటారు. అది నిజంగా నిజమండి. ఎందుకంటే ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తోని బోల్డ్ అని మెమరీస్తోని మేము ఇంకా అరకు నుంచి వైజాగ్ బయలుదేరాం. బట్ వెళ్ళే ముందు ఒక చిన్న ఫోటోషూట్ అది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నేను చీర కట్టాను, సరిగా కట్టలేదు, బట్ ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏదో కొంచెం మేనేజ్ చేశాను. సో అక్కడి నుంచి మేము ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బట్ ఆల్మోస్ట్ అప్పటికి 11 అయ్యింది. బట్ ఫుల్గా ఆకలేస్తుంది. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాం ఆ దగ్గరలో ఉన్న ఒక లోకల్ హోటల్లోని. లోకల్ హోటల్స్ చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. లైవ్ కౌంటర్స్ అది ఇది అంటారు కానీ, బట్ ఇవన్నీ ఏంటంటే ఫ్యాన్సీగా కమర్షియల్ ఫుడ్ అండి. ఫుడ్ ఎవల్యూషన్ అంటారు, ఫుడ్లో నుంచి ఏదో రీసెర్చెస్ అంటారు, ఇవన్నీ కాదండి. మన లోకల్ ఫుడ్ తినండి, అవే మనకి బలం. ఎందుకంటే మన యాన్సిస్టర్స్ అవే తిని గట్టిగా ఉన్నారు. వాళ్ళకి ఈ క్యాన్సర్ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఏం తెలియదు. వాళ్ళకి 60-70 ఏళ్ళలో వచ్చేవి ప్రాబ్లమ్స్ ఇప్పుడు 30-40 ఏళ్ళకి మనకు వస్తున్నాయి. సో ఎనీహౌ అండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అక్కడ మీరు చూస్తున్నారు కదా సంత, అది అక్కడ వెజిటేబుల్స్ కూడా నేను చూశానండి. అసలు పెస్ట్ ఫ్రీ వెజిటేబుల్స్ అండి. అక్కడ చూసిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఒబేసిటీతో కానీ బరువుతో కానీ ఎవ్వరు బాధపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు మోడర్నైజేషన్కి చాలా దూరంగా అండ్ వాళ్ళ కల్చరు ట్రెడిషను అండ్ లోకల్గా వాళ్ళు స్వహస్తాలతో వాళ్ళు చేసుకొని తింటారు. నో స్విగ్గీ, నో జొమాటో. అండ్ అనొచ్చు మోడర్నైజేషన్ అవుతుంది, సిటీస్లో ఉన్న వాళ్ళకి టౌన్స్లో ఉన్న వాళ్ళకి విలేజెస్లో ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది అని. నిజమే, కానీ వారానికి అట్లీస్ట్ ట్రై చేయండి మీకుగా వండుకోవడానికి. ఎందుకంటే స్వయం పాకం ఎప్పుడు బాగుంటుందండి అండ్ అది అన్ని రోగాల నుంచి మనకు దూరంగా ఉంటుంది. సో చూసేసారు కదండి ఆంధ్ర ఊటీని, అదేనండి అరకుని. సో ఐ హోప్ ఇది ఇన్ఫర్మేటివ్గా ఉన్నదని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడి నుంచి మేము కొంచెం దూరం వచ్చిన తర్వాత మేము ముంతాజ్ హోటల్లోని బిర్యానీ తిన్నాం అండ్ వీఆర్ back to Vizag via Simhachalam Road. So thank you for watching. Stay tuned for more exciting vlogs.